హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక మంచి వీడియో అయితే ముఖ్యంగా బిగినర్స్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అసలు ఓల్డ్ బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుని ఏ విధంగా కట్ చేసుకోవచ్చు, అంటే ఎవరి బ్లౌజ్ను వాళ్ళని ఎలా కట్ చేసుకుని కుట్టొచ్చు అనేది సింపుల్గా ఈ ఒకే ఒక వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎక్కడ కూడా డౌట్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. దీనికి మీరు బాగా సెట్ అయినటువంటి కొలత బ్లౌజ్ ఒక్కటే తీసుకోండి. దాని నుంచి కొలతలు తీసుకుని ఏ విధంగా కట్ చేసుకుని కుట్టాలి అనేది ఒక్క గంటలోనే మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే లైనింగ్ని నేను తడిపి ఆరబెట్టేసుకున్నానండి. ఆరబెట్టిన తర్వాత క్లాత్కి అంచులు ఉంటాయి కదా, అంచులని మనకి ఆపోజిట్లో ఉండేలాగా, ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా ఒక్క మడత అనేది వేసుకోవాలన్నమాట. మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుడుతున్నా కూడా సేమ్ మెథడ్, ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మీ వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి. ఇది నేను వాటర్లో తడిపి ఆరబెట్టాక క్రాస్ అది లేకుండా క్లాత్ని టైట్గా లాగేసిన తర్వాత ఐరన్ చేశానండి. ఐరన్ చేసుకుంటే మనకి క్రాసులు అన్నీ కూడా పోతాయి అన్నమాట, క్లాత్ నీట్గా వస్తుంది. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ మనము లూజు, పొడవు, నడుము లూజు, చెస్ట్ లూజు చూసుకుంటాం కదా, దానికోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, నడుము ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉంటుందో నెక్ అనేది ఇలా కరెక్ట్గా ప్లేస్ చేయాలన్నమాట. అంటే పాకుపోయినట్లు లూజ్గా వెడల్పుగా పెట్టడం అట్లా చేయకుండా నడుము అనేది స్ట్రైట్గా ఉండాలి, నెక్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఇలా మీరు వెడల్పుగా పెడితే మీకు సైజులు అనేటివి తేడా వస్తాయన్నమాట. కాబట్టి నెక్ పార్ట్ అంటే షోల్డర్స్ అనేటివి ఇలా స్ట్రైట్గానే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొలతలు తీసుకుంటే కరెక్ట్ కొలతలు వస్తాయండి. ఫస్ట్ అయితే మనం చెస్ట్ లూజ్ చూసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఒకవైపు ఈ చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు చూసుకోవాలి. మీరు క్లాస్కి వెళ్ళి నేర్చుకుందామన్నా కూడా ఇంత క్లారిటీగా ఇంత క్లియర్గా అయితే ఎవరు చెప్పరండి. ఓకే, 20 వచ్చింది. ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్కి మాత్రమే చూసాం మనం. అంటే ఇప్పుడు 20 ఇంచులు చెస్ట్ అని మనం దీన్ని చెప్పలేమన్నమాట, ఎందుకంటే ఫ్రంట్ కూడా ఒక 20 ఇంచులు ఉంటుంది. బ్యాక్ 20 ఇంచులు, ఫ్రంట్ 20 ఇంచులు, అంటే మొత్తం 40 ఇంచులు వస్తుంది కదా. ఆ 40 ఇంచులు చెస్ట్ లూజ్ అనమాట. ఈ బ్లౌజ్ 40 ఇంచెస్ది. ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి. చెస్ట్ వచ్చేసరికి సి అని పెట్టాను కదా, సి ఫర్ చెస్ట్ అనమాట, 40 ఇంచెస్. తర్వాత వచ్చేసరికి మనము నడుము లూజ్ చూసుకుందాం. ఒకవైపు ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు మొత్తం ఇలా చూసుకోవాలి. ఇదంతా కూడా రౌండ్ అనమాట నడుము లూజు. ఇది వచ్చేసరికి 35 ఇంచులు వచ్చింది. ఓకే, ఈ 35 ఇంచులు కూడా నోట్ చేసుకుందాము. ఓకే, 35 ఇంచు డబ్ల్యూ అని రాసుకున్నాను కదండి. డబ్ల్యూ అంటే వేస్ట్ అని అర్థం అనమాట. తర్వాత లెంత్ మార్క్ చేసుకుందాం. లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఈ లెంత్ కూడా మనం బ్యాక్ పార్ట్లోనే చూసుకుంటాం అనమాట. ఫ్రంట్లో లెంత్ ఏమీ ఇప్పుడు చూడాల్సిన పని ఏమీ లేదు. ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఇలా, ఇది పొడవు అనమాట, జాకెట్ పొడవు, బ్లౌజ్ లెంత్ ఏదన్నా ఒకటే. బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది చూసారా, పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా పట్టుకుని కొంచెం క్లాత్ని టైట్గా పట్టుకోండి, మీకు కరెక్ట్ లెంత్ వస్తుంది. 14 ఇంచులు వచ్చింది, అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు 14 ఇంచులు. ఓకే, ఇప్పుడు మనం కొలతలు తీసేసుకున్నాం కదా. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేయండి, అంటే క్రాసులు అట్లా ఏమీ లేకుండా నీట్గా ఒక స్ట్రైట్ లైన్ వేసి ఈ లైన్ దగ్గర నుంచి మనము ఫస్ట్ బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. లెంత్ ఎంత వచ్చింది మనకి? 14 ఇంచులు వచ్చింది కదా. ఈ 14 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకోవాలి. అంటే మీ కొలత బ్లౌజ్ యొక్క పొడవు ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచు, 1 ఇంచు ఎక్కువ కలుపుకోండి. ఇక్కడ నేను 15 పెడుతున్నాను. ఇదే 15 ఇంచులని ఇంకాస్త దూరంలో కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం 15 ఇంచుల పొడవు పెట్టాం కదా, ఇది స్ట్రైట్ లైన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ పైన మనము షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసరికి ఇది 40 సైజ్ అని చెప్పాను కదా. 40 సైజ్ బ్లౌజ్కి 5.5 లేదా 6 ఇంచుల షోల్డర్ అనేది పెట్టొచ్చు. ఓకే, నెక్ కాస్త బ్రాడ్గా ఉండాలి అనుకుంటే 6 ఇంచులు పెట్టుకోవాలండి. నెక్ కొంచెం చిన్నదిగా ఎక్కువ పాకుపోయినట్టు వెడల్పుగా వద్దు అనుకుంటే 5.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ నేనైతే 6 ఇంచులు పెడుతున్నానండి. 6 ఇంచులలో మనకి నెక్ వెడల్పు ఏమో 3 వస్తుంది, షోల్డర్ వెడల్పు కూడా 3 వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ అయ్యేసరికి షోల్డర్ మనకి 3 ఇంచులు రాదండి, అంటే కంప్లీట్ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక షోల్డర్కి మరి అటు ఇటు కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 3 ఇంచులు ఉండదు, ఒక 2.5 ఇంచులు అలా షోల్డర్ రెడీ అవుతుంది. ఇక్కడైతే 6 ఇంచులు పెట్టాను. అలాగే చంక డౌన్ కూడా 6 ఇంచులు పెట్టాను. మనకి ఇలా షోల్డర్ కొంచెం పెద్దది పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ ఫ్రీగా ఉంటుందండి, మరి టైట్గా పట్టేసినట్లుగా కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట బ్లౌజ్. ఓకే, ఇదే 6 ఇంచులని చంక డౌను మరి కొంచెం దూరంలో కూడా పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎంత పెట్టామో షోల్డర్ 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ చంక డౌన్ లైన్ దగ్గరికి వచ్చేసరికి 5.5 ఇంచులే పెట్టండి. ఓకే, మీరు ఒకవేళ 5.5 ఇంచుల షోల్డర్ పెట్టారనుకోండి, ఇక్కడ మళ్ళీ తగ్గించాల్సిన పని లేదు. నేను పైన ఏమో షోల్డర్ 6 పెట్టాను, చంక డౌన్ దగ్గరకు వచ్చేసరికి 5.5 పెట్టాను అనమాట. అంటే కొంచెం లోపలికి డ్రా చేశాను క్రాస్గా.
అర్థమైంది కదా. కార్నర్లో ఇలా ఒక లైన్ చేసేసుకోండి చంక రౌండ్ షేప్ కోసము. చంక రౌండ్ కోసం అయితే 1.5 ఇంచులు పెట్టుకోవచ్చండి. అదే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 సరిపోతుంది. ఇక్కడ నేనైతే 40 సైజ్ కదా 1.5 ఇంచు పెట్టేశాను. ఈ లైన్ పైన మనం చెస్ట్ లూజు, కింద లైన్ పైన నడుము లూజు మార్క్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసరికి 40 ఇంచులు కదా మనకి లూజు. 40 ఇంచులలో చూడండి బ్యాక్ పార్ట్ ఏమో 20 ఇంచులు, ఫ్రంట్ పార్ట్ 20 ఇంచులు వచ్చింది కదా. ఓకే, మొత్తం 40 వస్తుంది. 40 ఇంచులలో 4వ భాగం. ఓకే, 40 ఇంచుల్లో 4వ భాగం అంటే ఎంత వస్తుంది? 10 ఇంచులు వస్తుంది. మరి 4 పదులు కలిపితేనే కదా మనకి 40 అవుతుంది. అలాగనమాట 40 డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. 10 ఇంచులు వస్తుంది కదా. 10 ఇంచులని ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఓకే, స్టిచ్చింగ్ కోసము ఎక్స్ట్రాగా అండి 1 లేదా 1.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఖర్చులు ఎక్కువ కావాలంటే 1.5 పెట్టుకోండి, లేదు నార్మల్గా చాలు అనుకుంటే 1 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఈ చివరన నడుము లూజ్ వచ్చేసరికి 35 ఇంచులు మొత్తము. ఇక్కడ కూడా మనం 4వ భాగం తీసుకోవాలి. 35 ఇంచుల్లో 4వ భాగం అంటే 8.35 ఇంచులు వస్తుంది. 8.35 ఇంచులు కూడా ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్లో మనం డాట్ కుడతాం కదా, దానికేమో ఒక 1 ఇంచు స్టిచ్చింగ్, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకే, ఇలా లైన్స్ అన్నీ కలిపేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చంక రౌండ్ షేప్ కూడా డ్రా సారీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ చివరన నడుము దగ్గర ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుని కొంచెం క్రాస్ తీయండి. మ్యాండేటరీ అయితే కాదండి, ఈ కొంచెం క్రాస్ తీయడం వల్ల మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. సైడ్ ఉగ్గులు అట్లా రాకుండా కరెక్ట్ ఫిట్ అవుతుంది బ్లౌజ్. తర్వాత చంక రౌండ్ షేప్ డ్రా చేసుకుందాం. దీనికోసం మనము చంక డౌన్లో కరెక్ట్గా సగభాగంలో మార్క్ చేసుకోండి బిగినర్స్ అయితే. లేదు మీకు కొంచెం ప్రాక్టీస్ ఉందంటే డైరెక్ట్గా చంక రౌండ్ తీయచ్చు. చంక రౌండ్ 6 ఇంచుల్లో సగం 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ కోసం మనం మార్క్ చేసాం కదా 1.5 ఇంచులో, ఆ మార్క్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ పాయింట్కి ఇలా రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి. లేదు మీరు రౌండ్ స్కేల్స్ అలా వాడతామంటే అలా అయినా వాడుకోవచ్చండి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మామూలుగా మీడియంగా అయితే 9.5 లేదా 10 డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. లేదు కొలత బ్లౌజ్కి ఎలా ఉందో చూసుకుంటాము అని అంటే కొలత బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, వాటిని సగానికి ఫోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఇలా వీప్ వస్తుంది. కింద స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర కుట్టు కోసం ఒక 1/4 ఇంచు వదిలేసి ఇలా పెట్టేసుకోండి వీపు భాగాన్ని. పైన కూడా కుట్టు కోసం ఒక 1/4 ఇంచు పెంచాలన్నమాట. ఇంతే, ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు మొత్తం షోల్డర్ అయితే మనం 6 ఇంచులు పెట్టుకున్నాము. 6 ఇంచులలో 3 ఇంచులేమో నెక్ వెడల్పు కోసము, 3 ఇంచుల షోల్డర్ కోసం అన్నట్టు మార్క్ చేశాను అనమాట. ఓకేనా, చూడండి. ఒకవేళ మీరు 5.5 ఇంచులు పెట్టారనుకోండి, షోల్డర్ 3 పెట్టుకోండి, నెక్ వెడల్పు ఏమో 2.5 ఇంచులు పెట్టుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ షేప్ని అయితే పెట్టేసుకోవచ్చు. బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ మీరు రౌండ్ నెక్కల మీదే ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కన్ఫ్యూజ్ లేకుండా వస్తుందన్నమాట, ఒక క్లారిటీ వస్తుంది బ్లౌజ్ కటింగ్లో. మీరు మళ్ళీ ఆ మోడల్లో ఈ మోడల్ అని ట్రై చేశారనుకోండి, ఉన్నది కూడా అర్థమైంది కూడా మీకు చిరాకు వస్తుంది అనమాట అది సరిగా రాకపోతే. కాబట్టి ఎప్పుడు కూడా సింపుల్గా ఉన్నాయే ట్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు డౌట్స్ రావు. మీరు ఎక్కడికి వెళ్ళి ఫీజులు కట్టి నేర్చుకోవాల్సిన పని కూడా లేదు. ఓకేనా, ఒక అరగంటలో చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. లేదా 2-3 సార్లు చూస్తే ఇంకా క్లారిటీ, ఫుల్ క్లారిటీతో మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఎగ్జాక్ట్ మనం చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న కట్ పెట్టేసుకోండి. మీకు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా క్లియర్గా ఉంటుంది. ఓకే, చూడండి, ఒక వైపునైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఒక ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని ఇలా 2 మడతల మీద ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట. ఇది ఎప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలంటే మీరు చిన్న సైజ్ బ్లౌజు కట్ చేస్తున్నట్లయితే మీరు హ్యాండ్కి ఎక్స్ట్రా ఎక్కువ పీసులు జాయింట్ పడవు అన్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలంటే మీ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఇలా పెట్టుకుని చూసుకోండి. మడత భాగం దగ్గర నుంచి ఇలా చూసుకుని ఇక్కడ చూసారనుకోండి, మీకు చంక కరెక్ట్గా క్లాత్ చివరికి వచ్చిందనమాట. అంటే ఇక్కడ మీరు ఖర్చుల కోసం క్లాత్ అనేది జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఆ జాయిన్ చేసేది 4 పీసులకి చేసుకోకుండా 2 పీసులకే చేసుకునేలాగా ఈ ఫోల్డింగ్ అనేది మనము ఎక్కువ తక్కువ వచ్చేలాగా మడత పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకేనా, ఈ తక్కువ ఫోల్డ్ వేసాను చూడండి, అక్కడ మాత్రమే మనం పీస్ జాయింట్ వేసుకుంటే చంక పీస్ సరిపోతుంది అనమాట. కుట్టేటప్పుడు సింపుల్గా అవుతుంది.
ఓకే, ఇప్పుడైతే క్లాత్కి చివరన మనము స్ట్రైట్గా ఒక లైన్ ఇవ్వాలి, హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసము. ఓకే, ఇప్పుడైతే మనం కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంతైతే పొడవు ఉందో చూసుకోవాలి. ఇది చిన్న పఫ్ అనమాట, స్మాల్ పఫ్. కాబట్టి ఈ పఫ్కి నేను దాన్ని పఫ్ లేకుండా ప్లెయిన్ పెడుతున్నాను కాబట్టి హ్యాండ్ లాగినట్టుగా పట్టుకోకుండా ఫ్రీగా ఇలా పట్టుకున్నాను అనమాట. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 5 ఇంచులు. ఈ 5 ఇంచులకి ఇక్కడ మనము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి స్టిచ్చింగ్ కోసము. అంటే మీ బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడవు ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనం హెమ్మింగ్ మడత వేస్తాం కదా, ఆ మడతకి ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ చంక డౌన్ వచ్చేసరికి 3.5 ఇంచులు 40 సైజ్ కాబట్టి. ఒకవేళ మీరు ఇంకా చిన్న సైజ్ బ్లౌజులు కుడుతున్నారనుకోండి, అంటే ఒక 34, 36 ఆ సైజ్కి అయితే మీకు చంక డౌను, హ్యాండ్ చంక డౌను 3 ఇంచులు పెడితే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజులు అన్నిటికీ 3.5 సరిపోతుంది అన్నట్టు. ఓకే, చంక డౌన్ దగ్గర కూడా ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వాలి. ఇప్పుడు మనము చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్కి హ్యాండ్ ఆర్మ్ హోల్ అనేటివి కరెక్ట్గా సెట్ అవ్వవు అనమాట. దానికోసం మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. అది ఎలా అంటే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, ముందు షోల్డర్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసేస్తాం. కుట్టేసినప్పుడు మరి తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మొత్తం చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేయండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ దగ్గరికి ఇక్కడ 8.5 ఇంచులకు ఒక్క గీత ఎక్కువ వచ్చిందనమాట. స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా ఎలాగో వదులుకుంటాము, ఎగ్జాక్ట్ చంక రౌండ్ ఒకటే చూసుకోండి. 8.5 ఇంచులకు ఒక్క గీత ఎక్కువ వచ్చింది కదా. మనం ఇక్కడ ఏం చేయాలంటే, పొడవు మార్కింగ్ దగ్గర నుంచి, ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 8.5 ఇంచులకు ఒక్క గీత వచ్చేలాగా ఈ లైన్, చంక డౌన్ లైన్ ఇచ్చాం కదా, ఈ లైన్ మీదకి పెట్టేసుకోండి. మీకు కరెక్ట్గా ఆర్మ్ హోల్ అలాగే హ్యాండ్ రౌండ్ 2 సెట్ అయిపోతాయి అన్నమాట. మీకు సరిపోతుందా లేదా అనే డౌట్ అయితే రాదు. ఓకేనా. తర్వాత ఈ చివరన హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ డైరెక్ట్గా మన దగ్గర ఎలాగో హ్యాండ్ ఉంది కాబట్టి ఈ యొక్క హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉందో ఆ సేమ్ అదే లైన్ పైన ఇలా పెట్టేసుకుని పెడితే సరిపోతుంది. ఓకే, ఇలా ఇప్పుడు ఈ చంక లూజ్కిను ఈ చివరి లూజ్కి ఇలా క్రాస్గా కలిపేయండి. స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా 1 లేదా 1.5 ఇంచులు పెట్టండి. మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచే పెట్టాం కదా, హ్యాండ్కి వచ్చేసరికి ఇక్కడ నేను 1.5 ఇంచులు పెట్టాను. కుట్టినప్పుడు ఎక్సెస్ ఉంటే కట్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 1.5 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ కర్వ్ షేప్ ఇలా డౌన్గా డ్రా చేసుకోవాలి. క్రాస్గా ఉండాలండి. మనకి హ్యాండ్ రౌండ్ ఎప్పుడు కూడా నీట్గా వస్తేనే కరెక్ట్గా వస్తుందన్నమాట, ఉగ్గులు అవి రాకుండా బ్లౌజ్. ఓకే, ఇలాగా రావాలి. డౌన్ నుంచి కొంచెం కొంచెంగా అప్ అవుతూ కొంచెం ఎస్ షేప్లో కర్వ్ తిరగాలన్నమాట, లైట్ కర్వ్. చాలామంది స్కేల్స్ అవి వాడతారండి. నేనైతే స్కేల్స్ అవన్నీ కూడా ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఎప్పుడు కూడా మన చేతుల్నే నమ్ముకోవాలి. ఇలాంటి వర్క్లో మనం టూల్స్ని యూజ్ చేయడం వల్ల మనకి టూల్స్ అందుబాటులో లేవనుకోండి, ఒక్కొక్కసారి కనిపించకపోవడం అలా జరిగితే మనం ఏమి చేయలేమన్నమాట. ఎప్పుడు కూడా మన హ్యాండ్స్ మీదే మనం డిపెండ్ అవ్వాలి. తర్వాత హ్యాండ్కి ఆ ఫోల్డింగ్స్ దగ్గర మిడిల్ టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు చెక్ చేయండి. షోల్డర్కి కుట్టు కోసం వదిలేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోండి సరిపోతుందా లేదనేది. చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, అంతే. ఓకే అండి, ఇప్పుడు వరకు మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి బ్లౌజ్లో మెయిన్గా ఇంపార్టెంట్ అయ్యింది, చాలామంది బిగినర్స్కి కష్టం అనిపించేది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ ఎలా చేయాలో చూద్దాము, స్కిప్ చేయకుండా చూడండి. మనము క్లాత్ ఇప్పుడు ఓపెన్గా ఉన్నటువంటి క్లాత్ని ఇలా మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. మీరు స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి క్రాస్ కటింగ్ అట్లా కాకుండా స్ట్రైట్ కటింగ్ని ట్రై చేయండి. స్ట్రైట్ కటింగ్ అంటే ఏం లేదు, మనం కింది వైపు ఉన్న క్లాత్ అయితే సేమ్ ఉంటుంది, పైన ఉన్నటువంటి బ్యాక్ పార్ట్ని మనం క్రాస్గా పెడితే క్రాస్ కటింగ్ అవుతుంది, స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కటింగ్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే మనకి ఇది షేప్ బెల్ట్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచుల క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ పెట్టేసేయండి. ఎందుకు పెడతాము అని అంటే, మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కదా, దానికోసము లెంత్ తగ్గిస్తామన్నమాట. ఓకేనా. మళ్ళీ ఫ్రంట్ పొడవు చూడొద్దా అంటే అది కూడా చూడాలి. ఇలా క్రాస్ పెడితే క్రాస్, స్ట్రైట్ పెడితే స్ట్రైట్ అనమాట. ఇక్కడ నేనైతే స్ట్రైటే పెడుతున్నాను. నీట్గా ఈ విధంగా సెట్ చేసుకుని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోండి నేను చూపించిన విధంగా. చూడండి, మొత్తం అన్ని వైపులా కూడా నేను ఎలా మార్క్ చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. నెక్ వైపున మాత్రము నెక్ రౌండ్ షేప్ డ్రా చేసుకోవాల్సిన పని లేదు. చంక రౌండ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలానే డ్రా చేయండి. షోల్డర్ కానివ్వండి, ఇదంతా కూడా మార్క్ చేసుకోవాలి. ఇటు సైడు మనకి షోల్డర్ ఎంత వెడల్పు ఉందో అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఓకే, ఇది
అలాగే ఈ లైన్ అనేది ఇలా ఎందుకు పొడిగించాలి అని అంటే మనకి బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ నెక్ డీప్ తక్కువ ఉంటుంది కదా, దానికోసం అనమాట లైన్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో చంక రౌండ్ లోతు తీయాలి, ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి, ఫ్రంట్ పొడవు చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. షోల్డర్ వెడల్పు ఉంది కదా, అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మన కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్ యొక్క ఈ షోల్డర్ ఉంటుంది చూసారా, ఉక్స్ పట్టి ఉండే ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. షోల్డర్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసేయండి. కరెక్ట్గా షోల్డర్కి మధ్య భాగంలో ఇలా కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ పెట్టేసి ఫ్రంట్ మెయిన్ డాట్ అంటున్నాను, మన నెక్ని ఈ విధంగా పెట్టుకోవాలి. మనం స్ట్రైట్ లైన్ ఇచ్చాం కదా, లైన్ వైపుకి ఈ విధంగా చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా మీకు ఆ నెక్ డీప్ ఎక్కడికైతే ఉంటుందో అది వచ్చేస్తుంది. లేదు మీరు టేప్తో పెట్టుకుంటామంటే 6.5 లేదా 7 ఇంచుల వరకు పెట్టొచ్చు. 40 సైజ్ బ్లౌజ్కి పెట్టేసి ఇలా ఒక లైన్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు స్క్వేర్ కావాలనుకుంటే స్క్వేర్, రౌండ్ కావాలనుకుంటే రౌండ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండే పెడుతున్నానండి. తర్వాత చంక లోతు ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ చంక రౌండ్ లోతు తీయడం కోసము ఇక్కడ మనము ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోండి. ఫ్రంట్లో కూడాను లోత్ అనేది ఈ మార్కింగ్తో ఎండ్ అయిపోవాలన్నమాట. లోత్ ఎక్కువ తీసేయకండి, ఉగ్గులు వచ్చేస్తుంది. జస్ట్ ఈ రౌండ్ తిరిగే చోట ఒక్క 1/2 ఇంచ్ లోపలికి ఇస్తే సరిపోతుంది. అది కూడా ఎక్కడ కూడా నొక్కినట్లుగా అట్లా పెట్టకుండా ప్రాపర్ రౌండ్ అయితే ఉండాలన్నమాట. ఓకే, ఫ్రంట్ నెక్ చంకలోతు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందాం. మనకి కొలత బ్లౌజ్లో షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా, మెయిన్ డాట్ పాయింట్ దగ్గరికి మన పొడవు అనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి ఈ లైన్ పైన షోల్డర్ జాయింట్ ఇలా పెట్టండి. కొలత బ్లౌజ్ది షోల్డర్కి స్ట్రైట్గా ఈ విధంగా చూడండి, మరీ గట్టిగా లాగకుండా, అలానే లూజ్గా కాకుండా కాస్త టైట్గా పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఆ షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడికుందో దానికి ఒక 1/2 ఇంచు కిందికి పెడితే సరిపోతుంది. ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్ లైన్ ఇవ్వండి. మనం మెయిన్ డాట్ అది మార్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చెస్ట్ వెడల్పు చూసుకోవాలండి. ఇవన్నీ కూడా మనకి కొలత బ్లౌజ్ నుంచి అయితే కరెక్ట్గా రావు, మన ఐడియా మీద ఇది పెట్టుకోవాలన్నమాట. కొంచెం అవగాహన ఉంటుంది కదా, దాన్ని బట్టి పెట్టుకోవాలి. 40 సైజ్ కాబట్టి 4 ఇంచుల చెస్ట్ వెడల్పు సరిపోతుందండి. 4 ఇంచుల చెస్ట్ వెడల్పు పెట్టి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి మెయిన్ డాట్ కోసం అనమాట. ఈ లైన్ మీద మెయిన్ డాట్ పొడవు వచ్చేసరికి 3 ఇంచులు పెట్టండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే 2.5 లేదా 2.30 అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు డాట్ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచులు. 3 ఇంచులు అంటే ఇప్పుడు మనము లైన్ వేసుకున్నాం కదా, లైన్కి అటు ఇటు 1.5 పెడితే డాట్ వెడల్పు మనకి 3 ఇంచులు వచ్చేస్తుంది అన్నట్టు. డాట్ పొడవు 3 ఇంచులు పెట్టాము, వెడల్పు కూడా 3 ఇంచులు పెట్టామన్నమాట. చిన్న సైజు బ్లౌజులకైతే డాట్ ఇటు 1.5 అటు 1.5 వచ్చేలాగా పెట్టుకోండి. అంటే 2.5 ఇంచుల వెడల్పు అయితే సరిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచుల డాట్ లెంత్, 3 ఇంచుల డాట్ వెడల్పు కూడా ఉండాలి. అలాగే చెస్ట్ వెడల్పు చిన్న సైజు బ్లౌజులకైతే 3.5 ఇంచులు అలా పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసరికి 4వ హుక్స్ దగ్గరికి మార్క్ చేయండి. ఈ లైన్ పైన నెక్ దగ్గర లైన్ ఉంది కదా, లైన్ పైన 4వ హుక్స్ దగ్గరికి మార్క్ చేసేసుకుంటే మీకు ఆ పొడవు కూడా వస్తుంది. ఇప్పుడు క్రాస్గా మెయిన్ డాట్ ఫస్ట్ పాయింట్కి కలపండి. తర్వాత ఇటువైపున ఈ సైడ్ వచ్చేసరికి ఇలా ఒక ఫింగర్ పెట్టి, అంటే ఒక 1/2 ఇంచ్ అనమాట పెట్టేసి ఇలా క్రాస్గా మెయిన్ డాట్ 2వ పాయింట్ నుంచి ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లూజ్ చెక్ చేయకుండా డైరెక్ట్గా కుట్టేస్తారనమాట, లూజ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోకుండా. దానివల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్ చిన్నది అయిపోవడము, షోల్డర్స్కి ముందుకు గుంజడము అట్లా జరుగుతుంది. మనం బ్యాక్ పార్ట్లో ఎగ్జాక్ట్ నడుము లూజ్కి ఎలాగైతే చూసుకున్నామో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ నడుము లూజ్ అనేది రావాలి. ఫ్రంట్లో కూడా ఎగ్జాక్ట్ నడుము లూజ్ వచ్చేసి మనకి 8.30 ఇంచులు కదా, 35 ఇంచుల్లో 4వ భాగము. ఆ 8.30 ఇంచులని ఇక్కడ మనం చెక్ చేయాలన్నమాట. డాట్ విడ్త్ అనేది స్కిప్ చేసి ఈ క్రాస్గా డ్రా చేసుకున్న లైన్ పైన చెక్ చేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ నుంచి ఎగ్జాక్ట్ 3.5 ఇంచులు వచ్చిందండి మెయిన్ డాట్ పాయింట్కి. డాట్ వెడల్పును వదిలేసి మళ్ళీ ఆ 3.5 ఇంచులని 3.5 ఇంచుల దగ్గర నుంచి ఈ రెండో వైపును కూడా చెక్ చేసుకోవాలి, 8.30 ఇంచులు. ఇప్పుడు మనం ఖర్చులకు ఎక్స్ట్రా ఏదైతే 1 ఇంచు మనం బ్యాక్ పార్ట్లో పెట్టామో ఇక్కడ కూడా 1 ఇంచు బ్యాక్ పార్ట్లో పెట్టిన విధంగానే ఫ్రంట్లో లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి. పైన అయితే లూజ్ యాడ్ చేయక్కర్లేదండి, చివరన మాత్రమే లూజ్ యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? డౌట్ ఉంటే చెప్పండి. ఫ్రంట్ పార్ట్ ఇంకా వివరంగా ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఉక్సుల పట్టి దగ్గర ఒక డాట్ వస్తుంది కదా, దానికోసం కూడా ఒక లైన్ వేశాను. ఈ చెస్ట్ వెడల్పు 4 ఇంచులు అనేది అందరికి ఒకలాగే ఉండదండి. 40 సైజ్కి అయితే 4 ఇంచులు పెట్టాను. చిన్న సైజ్ అంటే ఒక 38, 36 అలాంటి వాళ్ళకైతే 3.5 ఇంచులు సరిపోతుందండి.
అలా మనం పెట్టే సైజుని బట్టి చెస్ట్ వెడల్పు అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇవి మీరు నేర్చుకుంటూ ఉంటే మీకే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు డాట్ విడ్త్ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే డాట్లు మనము మార్క్ చేసుకున్నాం కదా, రెండో వైపు పీస్ మీద పడడం కోసము ఇలా ఒక మార్కింగ్ వేలర్ తీసుకుని ఆ డాట్ లైన్స్ పైన డ్రా చేసుకోవాలి. డైరెక్ట్గా టేబుల్ పైన డ్రా చేస్తే మనకు కరెక్ట్గా రాదు కాబట్టి అడుగు భాగంలో క్లాత్ పెట్టి డ్రా చేసుకున్నట్లయితే బాగా వస్తుందండి. అలాగే హుక్స్ పట్టి డాట్ లెంత్ కూడా మనం 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులకు తగ్గినా పర్వాలేదు కానీ పెరగకూడదు, అంటే మెయిన్ డాట్ పొడవు కన్నా పెరగకూడదు అనమాట. చంకడౌన్ డాట్ వచ్చేసి మనం కుట్టేటప్పుడు డైరెక్ట్గా కుట్టేసేయచ్చు, దానికోసం మళ్ళీ మార్క్ చేయాల్సిన పని లేదు. చూసారా చక్కగా వచ్చేసింది, మనకి రెండు వైపులకు కూడా ట్రేసింగ్ లాగా వస్తుందన్నమాట. షేప్ బెల్ట్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఒక చివరన స్ట్రైట్ లైన్ ఇవ్వండి, అలాగే క్లాత్ చివర ఎడ్జ్ల దగ్గర కూడా స్ట్రైట్ లైన్ ఇవ్వండి. 2 లేయర్స్ వస్తాయి మనకి ఇవి, అదే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి 2 రావాలి కదా, అలాగనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ లూజు లేదా నడుము లూజులో 4వ భాగం మనం ఎంత పెట్టుకున్నామో 8.35 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఎగ్జాక్ట్ దానికి 1.5 ఇంచులు ఎక్కువగానే షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. మీ నడుము లూజులో 4వ భాగం ఎంతైతే పెట్టుకుంటారో దానికి 1.5 లేదా 2 ఇంచులు లూజ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు వచ్చేసరికి మీరు కుట్టిన దానికి చూసుకోవచ్చండి, లేదా డైరెక్ట్గానే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 ఇంచుల షేప్ బెల్ట్ రెడీ అయ్యి ఉందండి. 2.5 ఇంచుల షేప్ బెల్ట్కి మనకి పై వైపున కింది వైపున దగ్గర మళ్ళీ కుట్టికి ఒక 30 ఇంచు వరకు అవసరం అవుతుందన్నమాట. అందుకోసం ఇక్కడ నేనైతే 3.5 ఇంచులు షేప్ బెల్ట్ పొడవు అనేది పెడుతున్నాను. రెండో చివరిని వచ్చేసరికి మనం కొలత బ్లౌజ్ నుంచి చూసుకున్నా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదండి. రెండో వైపున వచ్చేసరికి 3.5 ఇంచులు పెడితే సరిపోతుంది అనమాట. రెడీ అయ్యేసరికి 2.30 ఇంచు రెడీ అవుతుంది. రెండింటికి మధ్యలో 3 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇవన్నీ బండ గుర్తులు అనమాట. ఏ సైజ్ బ్లౌజ్కైనా కూడా సెట్ అయ్యే విధంగా బండ గుర్తులు ఇవి. ఈ 3.5 ఇంచులు పెట్టిన వైపు మాత్రం గుర్తుంచుకోండి, అంటే ఇది ఉక్సుల పట్టీ వైపుకి వచ్చేలాగా వేసుకుంటాం. ఉక్స్ పట్టీ కాజా పట్టీ దగ్గర ఎదురెదురుగా వచ్చేలాగా అన్నట్టు. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 3.5 ఇంచులు పెట్టిన షేప్ బెల్ట్ దగ్గర చిన్న కట్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తున్నానండి. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఒరిజినల్ క్లాత్ని కూడా ఒక ఫోల్డ్ చేసేసుకుని మనం ముందు కట్ చేసినటువంటి లైనింగ్ పీస్ని డైరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసి ఆ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు స్టార్టింగ్ బిగినర్సే కాబట్టి ప్లెయిన్ బ్లౌజులు అట్లా ట్రై చేయండి, లేదా పేపర్ కటింగ్ అయినా చేసుకున్నారనుకోండి. మీకు కటింగ్ అర్థమయ్యాక స్టిచ్చింగ్లోకి వెళ్తే బాగా వస్తుంది. బ్యాక్ పార్ట్ చేసేసానండి. తర్వాత హ్యాండ్స్కి కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని కట్ చేస్తున్నాను. హ్యాండ్కి వచ్చేసరికి ఒరిజినల్ క్లాత్కి జాయింట్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. క్లాత్ తక్కువగా ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ పన్నా తక్కువ ఉంది కాబట్టి మనకు జాయింట్స్ ఎక్కువ పడతాయి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయాక బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్. వీడియో లెంత్ ఎక్కువ ఉంది అని చూస్తూ స్కిప్ చేసుకుంటూ చూడకండి. మీరు ఇంట్రెస్ట్ ఉండి కరెక్ట్గా నేర్చుకోవాలి, ఇంట్లోనే కూర్చొని పట్టుదలగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైతే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డౌట్స్ అనేటివి రాకుండా మీరు నేర్చుకోగలుగుతారనమాట. ఓకే, చుట్టూ ఇలా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తున్నాను నేను. మనకి మెయిన్గా బ్లౌజ్కి ఏమేమి పార్ట్స్ అయితే కావాలో అవన్నీ కూడా మనం ముందుగానే కట్ చేసి ఉంచుకోవాలి. మళ్ళీ అడ్డదిడ్డంగా క్లాత్ అంతా కట్ చేసేసి మనకి కావాల్సిన పార్ట్స్ కోసం క్లాత్ సరిపోలేదు అని బాధపడే కన్నా ముందే ఎక్కడి వరకు అవసరమో అవంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు స్టిచ్చింగ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూ బ్లౌజ్ అండి. కొంచెం జరీ వీవింగ్ అట్లా ఉందన్నమాట. కాబట్టి దీనికి డబల్ లైనింగ్ పెట్టడం కోసం నేను ఇంకొక లైనింగ్ పార్ట్ను కూడా కట్ చేస్తున్నాను. మనం రెండో లైనింగ్ వచ్చేసి రఫ్గా మన ఒరిజినల్ క్లాత్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఎలాగో ఒక లైనింగ్ మనం కొలతలతో కట్ చేసుకున్నాం కాబట్టి రెండో లైనింగ్ రఫ్గా కట్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా మీకు? ఎప్పుడైనా సరే గుచ్చుకునే క్లాత్లు అట్లా ఉన్నప్పుడు ఇలా డబల్ లైనింగ్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుందన్నమాట. మనం రఫ్గా కట్ చేసిన లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేసుకుంటాము ముందు. తర్వాత నార్మల్గా ఇంకా రెగ్యులర్ బ్లౌజ్ కుట్టినట్టే కుడతామన్నమాట. నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూస్తున్నామండి. స్కిప్ చేయకుండా చూడండి. మనము కొలతలతో కట్ చేసుకున్న లైనింగ్ని అయితే పక్కన పెట్టేసి రఫ్గా కట్ చేసుకున్న లైనింగ్ని అయితే మనం ఒరిజినల్ క్లాత్కి ముందుగా అటాచ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున మనము ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా డబల్ లైనింగ్ ఎందుకు పెడుతున్నాము అని అంటే, క్లాత్ ఇది కొంచెం టిష్యూ టైప్ ఉంది కదా, అది గుచ్చుకోకుండా ఉండడం కోసం డబల్ లైనింగ్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఐరన్ చేసుకుని అయినా సరే స్టిచ్ చేయొచ్చు. నేనైతే చుట్టూ అంతా స్టిచ్ చేసేసాక ఎక్సెస్గా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది మనకి ఒరిజినల్ లైనింగ్, అంటే మనం కొలతలు పెట్టి కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ అనమాట. దీనికైతే నేను పైపింగ్ వేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్కి పైపింగ్ అయితే ముందుగానే కుట్టుకుని రెడీ చేసేసుకోవాలి. మనము పైపింగ్కి ఇక్కడ థ్రెడ్ పెట్టి మనం స్టిచ్ చేసుకుంటాం కదా, దానిని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ పైపింగ్ క్లాత్ వేస్ట్ అనేది ఒక పావించు మాత్రమే ఉంచుకోవాలి. లైనింగ్ క్లాత్ యొక్క ఎడ్జ్, ఈ పైపింగ్ క్లాత్ యొక్క ఎడ్జ్ సమానంగా ఉండి ఆ పైపింగ్ పక్కనే కుట్టుపడాలన్నమాట. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. పైపింగ్కి దూరంగా వేయకూడదు. ఓకేనా? మనం ఇలా కుట్టుకున్నటువంటి లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకునేటప్పుడు కూడా పైపింగ్ పక్కనే కుట్టుపడాలండి. అది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఏమాత్రం మీరు ఇప్పుడు కరెక్ట్గా కుట్టి తర్వాత కుట్టినప్పుడు పైపింగ్ పక్కన పడకుండా దూరంగా కుట్టారనుకోండి, మీకు చూడడానికి అసలు బాగోదన్నమాట పైపింగ్. ఈ విధంగా నెక్ మొత్తం కూడా పైపింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇలా మనము పైపింగ్ వేసేటప్పుడు స్ట్రైట్గా లాగిపెట్టి వేయకూడదండి. పైపింగ్ని లూజ్గా వదులుకుంటూ కుట్టుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా రౌండ్స్ అనేటివి తిరుగుతాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా వేసేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, రౌండ్ తిరిగే చోట ఇలా కొంచెం నిదానంగా పాదాన్ని పైకి ఎత్తి పెట్టుకున్నట్టుగా లూజ్ చేసుకుంటూ వేయాలి. రెండో ఫ్రంట్ పార్ట్కి వేసేటప్పుడు ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఈ రెండోది పెట్టేటప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి మనము పైపింగ్ వేయాలి. అంటే నెక్స్ రెండు ఎదురెదురుగా రావాలి. కాబట్టి మీరు బిగినర్స్ అనుకోండి, పైపింగ్ అది రాకపోతే నార్మల్గా కుట్టేసుకున్నా సరిపోతుంది. అంటే మెడ పీసు వచ్చేలాగా కుట్టుకున్నా సరిపోతుంది. అది ఎలాగో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇలా ఫ్రంట్కి కూడా మనము పైపింగ్ చేసేసుకున్నాము, బ్యాక్ పార్ట్కి కూడా పైపింగ్ వచ్చేసింది. ఓకేనా? ఇలా పైపింగ్ అటాచ్ చేశాక నెక్కులు రెండు ఎదురెదురుగా రావాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి. మనం రఫ్గా అటాచ్ చేసుకున్న లైనింగ్ కింది వైపుకి పెట్టుకుని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనము లైనింగ్ క్లాత్కి పైపింగ్ ఇచ్చాం కదా నెక్ చుట్టూ, అది అడుగు భాగం వైపుకు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా పైపింగ్ అనేది కింద క్లాత్ వైపుకు ఉండాలి. అన్ని వైపులా క్లాత్ ఈక్వల్గా సర్దుకోవాలండి. అప్పుడే మనకి నాలుగు వైపులా క్లాత్ అనేది సమానంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు నెక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా కుట్టాలి అనుకుంటే, అంటే బిగినర్స్కి అయితే ఖచ్చితంగా షేప్ అవుట్ అవుతుందండి. అక్కడక్కడ పిన్స్ పెట్టుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. కనీసం ఒక షోల్డర్ వైపునైనా పిన్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇందాక పైపింగ్ని అటాచ్ చేసినప్పుడు ఒక కుట్టు వస్తుంది కదా, సేమ్ అదే కుట్టు మీద కుట్టాలన్నమాట. అప్పుడే మీకు పైపింగ్ అనేది కరెక్ట్గా ఫిట్గా వస్తుంది. రౌండ్ తిరిగే చోట మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇలా ఓకేనా? ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒక యూట్యూబ్లో చూసే చక్కగా నేర్చుకోవచ్చు. ఒకసారి ఇలా చూసుకోండి, అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా, కుట్టేమన్నా దూరంగా పడిందా అనేది చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం పైపింగ్కి దూరంగా స్టిచ్ పడింది అనమాట. కాబట్టి దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటూ ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఒకసారి కుడుతున్నాను. అంటే ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీకు చూపించాను అనుకోండి, మీకు అలాంటి మిస్టేక్ వచ్చినప్పుడు ఇంకా భయపడకుండా కుడతారు కదా అన్నట్టు నేను అది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కట్ చేసేయండి, లైనింగ్ క్లాత్ నెక్ సమానంగా. ఇప్పుడు రౌండ్స్ తిరిగే చోట చాలా జాగ్రత్తగా మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా టక్స్లు ఇవ్వాలి. టక్స్లు ఇవ్వడం వల్ల ఏంటంటే మనం దీన్ని ఇలా కింది వైపుకి టర్న్ చేసినప్పుడు లైనింగ్ పైకి కనిపించకుండా చక్కగా షేప్ వస్తుంది అనమాట, నెక్ షేప్. ఓకే, అంతా కూడా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకి పెట్టేసి రాంగ్ సైడ్ వైపున అంటే లైనింగ్ క్లాత్ వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి. ఈ స్టిచ్ వేయడం వల్ల మీకు పైపింగ్ అనేది కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. అలాగే లైనింగ్ క్లాత్ ఎక్కడ కూడా పై వైపుకి కనిపించకుండా ఉంటుందన్నమాట. చూడండి, లైనింగ్ని ఇలా పక్కకు పెట్టేసుకుంటూ ఇలా టాప్ స్టిచ్ వేయడమే. ఓకే, ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసేసుకుని పై వైపున పాదం వరుసన ఒక కుట్టు వేసుకోవాలి. పాదం వరుసనైనా వేయొచ్చు, లేదా ఆ పైపింగ్ పక్కనే కూడా వేసుకోవచ్చు అనమాట, అది మన ఇష్టము. నేనైతే ఇక్కడ ఒక పాదం వరుసన స్టిచ్ చేస్తున్నానండి, నెక్ అంతా కూడా ఇలా. ఓకే, కావాలంటే మీరు ఒకసారి ఐరన్ కూడా చేసుకోవచ్చు.
ఐరన్ చేసుకుంటూ కుట్టారనుకోండి మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా మొత్తం నెక్ అంతా కూడా పైపింగ్ పక్కన ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకోవాలి. చూడండి టాప్ స్టిచ్ వేసాక ఎంత నీట్గా ఉందో, పైపింగ్ అంతా కూడా మనకి చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు లైనింగ్ని మనము ఒరిజినల్ క్లాత్కి చుట్టూ అన్ని వైపులా కూడా అటాచ్ చేసేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసి అన్ని వైపులా స్టిచ్ చేసేయాలి. ఓకే, ఇలా అన్ని వైపులా కూడా మనము లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసేసుకున్నాం కదా. మొత్తం ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ ఒరిజినల్ లైనింగ్ ఏదైతే ఉందో దాని లెవెల్కి మొత్తం అంతా కూడా కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అవుతుందండి. ఓకే, బ్యాక్ పార్ట్కి మొత్తం వేస్ట్ అంతా కట్ చేసేసానండి. ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీనికి బ్యాక్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. బ్యాక్ బెల్ట్ కోసము స్ట్రైట్ పీస్ తీసుకోవాలండి. 1.5 ఇంచులు వెడల్పు ఉండాలి. నడుము లూజుకి తగ్గట్టుగా పొడవు ఉండాలన్నమాట. ఇక్కడ నాకు ఒకే లెంత్లో పీస్ లేదు కాబట్టి 2 పీసులు కలిపి జాయింట్ చేసుకున్నాను. ఆ జాయింట్ పై వైపుకి పెట్టి ఇలా ఒక ఎడ్జ్ని సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చండి, నేను వీలైనప్పుడు రిప్లై ఇస్తాను. ఇలా బ్యాక్ బెల్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బ్లౌజ్కి ఈ బ్యాక్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకుందాము. బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలండి. ఈ బ్యాక్ బెల్ట్కి మనం ఇప్పుడు మడత పెట్టి కుట్టాం కదా, అది పైకి ఉండేలాగా చూసుకుని చివరిన ఒక పాదం వరుసన జాయింట్ చేసేసుకోండి. స్ట్రైట్గా 2 ఎడ్జ్లని కలుపుతూ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని ఇలా పక్కకి ఫోల్డ్ పెట్టేసి ఆ ఫోల్డింగ్ మీదనే ఒక స్టిచ్ పడేలాగా టాప్ స్టిచ్ వేయాలి. మీరు కావాలంటే ఒకసారి మీ ఫింగర్ తోటి గట్టిగా రఫ్ చేసైనా కుట్టొచ్చండి, మీకు ఇబ్బందిగా ఉంటే కుట్టడానికి. ఈ విధంగా కుట్టాక ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ పెట్టేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక కుట్టు వేయండి. లూజ్ కుట్టు పెట్టడం వల్ల మనకి బ్యాక్ బెల్ట్ అనేది బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయ్యే వరకు కూడా కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనకి బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయాక హెమ్మింగ్ కూడా చేసేసుకున్న తర్వాత ఈ స్టిచ్ తీసేయాలి, ఉంచకూడదు. అందుకోసమనే మనము లూజ్ కుట్టు వేస్తామన్నమాట. ఓకేనా, అంతే. బ్యాక్ బెల్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ డాట్స్ ఎలా కుట్టాలో చూద్దాము. ఓకే, చూడండి పై వైపున మనము అటాచ్ చేసిన బ్యాక్ బెల్ట్ అనేది ఎక్కడ కూడా కనిపించకుండా చక్కగా లోపల వైపుకే ఉండాలన్నమాట. ఇప్పుడు మనము డాట్స్ వేయడం కోసము షోల్డర్ దగ్గర ఇలా హాఫ్కి పట్టుకోవాలండి, రాంగ్ సైడ్ అంటే లైనింగ్ క్లాత్ వైపు. ఓకే, ఈ విధంగా మనం షోల్డర్కి స్ట్రైట్గా ఫోల్డ్ పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనం బ్యాక్ డాట్ వేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కన్నా కూడా ఒక అంగుళం కిందికే ఉండేలా చూసుకోవాలండి. ఇక్కడ స్టార్టింగ్ నడుము దగ్గర నుంచి నేను 3.5 ఇంచులు పెట్టి బ్యాక్ డాట్ అనేది వేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ వచ్చి 1/2 ఇంచ్ విడుతుండేలాగా చూసుకుని క్రాస్గా కుట్టాలి. డాట్ లెంత్ అనేది బ్లౌజ్ పొడవును బట్టి నెక్ డీప్ను బట్టి వస్తుందండి. 3.5-4 ఇంచులు అంతే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ అయితే ఏమి ఉండదు. రెండవ డాట్ కూడా సేమ్ అంతే. షోల్డర్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ పెట్టేసి ఈ చివరి నుంచి కుట్టేసుకోవడమే. ఇది కూడా సేమ్ అంతే. 3.5 దగ్గరికి మార్క్ చేసేసుకొని స్టార్టింగ్ 1/2 ఇంచ్ విడుతుండేలా చూసుకుని డాట్ కుట్టేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చి కుట్టు అనేది రఫ్ చేయాలన్నమాట. అలాగే మనం ఇలా ఫోల్డ్ పెట్టినప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలి. సేమ్ మీరు కావాలంటే అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. చూడండి మనకి బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఏ విధంగా కుట్టాలో చూద్దాము. ఓకే, ఇవి వచ్చి ఫ్రంట్ పార్ట్లు అండి. ఫ్రంట్ పార్ట్లకు కూడా నేను రాంగ్ సైడ్ పై వైపుకి ఉండేలాగా పెట్టి ఎక్స్ట్రాగా కట్ చేసిన లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇలా మనం ఎక్స్ట్రా లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ 2 ఒరిజినల్ క్లాత్ యొక్క నెక్స్ట్ 2 ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని ఇలా లైనింగ్ వేస్ట్ లైనింగ్ని కూడా సెట్ చేసుకున్న తర్వాత అన్ని వైపులా కుట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇక్కడైతే నేను రెండింటికి కూడా కుట్టేసాను అనమాట. కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము వీటికి ఒరిజినల్ లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మెయిన్ క్లాత్ తీసుకోండి. అంటే ఇప్పుడు మనం రఫ్గా లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, అది తీసుకుని ఒరిజినల్ సైడ్ పై వైపుకి మనము లైనింగ్ క్లాత్కి మనం స్టార్టింగ్లోనే పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, ఆ పైపింగ్ ఏమో కింది వైపుకు ఉండేలాగా చూసుకుని నెక్ పార్ట్ దగ్గర కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అన్ని వైపులా సమానంగా పెట్టి ఆ పైపింగ్ లైన్ ఏదైతే ఉందో దాని పక్కనే స్టిచ్ వేసుకుంటూ ఫస్ట్ అయితే మనం నెక్ని అటాచ్ చేసుకుంటున్నాము ఇలా. ఓకే, కుట్టాక ఆ నెక్ దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసేయండి లైనింగ్ క్లాత్తో సమానంగా. తర్వాత ఈ రౌండ్స్ తిరిగే చోటంతా కూడా ఇలా దగ్గరగా కట్స్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు లైనింగ్ని ఇలా పక్కకు పెట్టి ఒక టాప్ స్టిచ్ అయినా వేయచ్చు, లేదా డైరెక్ట్గా పై వైపునైనా టాప్ స్టిచ్ వేయచ్చు. అంటే
లైనింగ్ టాప్ స్టిచ్ అంటే ఇందాక బ్యాక్ నెక్ కుట్టినప్పుడు ఇచ్చాం కదా టాప్ స్టిచ్, అలాగనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను లైనింగ్కి టాప్ స్టిచ్ వేయకుండా డైరెక్ట్ పై వైపున టాప్ స్టిచ్ ఇస్తున్నాను అన్నట్టు. ఓకే, ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము చుట్టూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేయాలన్నమాట. అన్ని వైపులా చక్కగా మడతలు లేకుండా సెట్ చేసి కావాలంటే ఐరన్ చేసుకుని ఆ తర్వాత కుట్టండి, మీకు మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇటు నుంచి మొత్తం అన్ని వైపులా కూడా స్టిచ్ చేసేసుకోవడమే. స్టిచ్ చేసాక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అన్ని వైపులా కుట్టాక ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకున్నాను. ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్ను కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 2 ఫ్రంట్లు కూడా కుట్టేశాను కదా, ఇప్పుడు వీటికి డాట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, బిగినర్స్ అయితే మాత్రము చక్కగా అర్థమవుతుందండి. స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి మధ్య మధ్యలో చెప్పినవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారనమాట. ఓకే, చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ని ఎలా కుట్టాలో చూస్తున్నాము. ఫస్ట్ మనము కట్ చేసుకున్నప్పుడు రఫ్ చేసాం కదా మెయిన్ డాట్ పాయింట్, ఇలా టక్స్లు పెట్టాను చూడండి. టక్స్లు 2 సమానంగా పట్టుకుని మనం డాట్ లెంత్ ఎంతవరకు అయితే పెట్టేసి రఫ్ చేసుకున్నామో ఇక్కడ వరకు పట్టుకుని క్రాస్గా కుట్టాలి. అలాగే డాట్ ఏ విధంగా కుట్టకూడదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకండి. కుట్టాక డబుల్ స్టిచ్ వేయాలి అనుకుంటే థ్రెడ్ కట్ చేయకుండా అదే స్టిచ్ పైన రివర్స్లో కుట్టేసేయండి. ఈ దారం అయితే కట్ చేయొద్దు అనమాట, ఉంచేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా క్రాస్గా మనం రఫ్ చేసుకున్న పాయింట్కే వచ్చేసింది. ఎప్పుడు కూడా డాట్ అనేది రౌండ్ తిప్పినట్లుగా కుట్టకూడదండి. క్రాస్గా కుట్టినట్లయితే మీకు కరెక్ట్గా పాయింట్ అనేది వస్తుందన్నమాట. రౌండ్ కుడితే పాయింట్ రాదు. తర్వాత ఇప్పుడు ఫ్రంట్లో హుక్స్లు పట్టి కాదా పట్టికి ఎదురెదురు డాట్లు వస్తాయి చూసారా, అది కుడుతున్నాం అనమాట. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా పెడితే సరిపోతుందండి. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన లెంత్ ఎంత పెట్టామో అక్కడికి ఇలా క్రాస్గా కుట్టేసేయాలి. 2 డాట్లు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్, ఈ ఆర్మ్ హోల్ డాట్ వేయడం కోసము కరెక్ట్గా ఈ పాయింట్ ఉంది కదా మెయిన్ డాట్ పాయింట్, కింద ఫింగర్తో కొంచెం పుష్ చేసినట్టుగా పట్టుకుని పైన ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ వచ్చేలాగా పట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర క్రాస్ అట్లా ఉండకూడదు అనమాట. డాట్ వేసేటప్పుడు ఇలా క్రాస్గా పెట్టకుండా ఈ 2 ఎడ్జ్ అంటే ఫోల్డింగ్ అనేది సమానంగా రావాలి, ఎడ్జ్లు చక్కగా కలవాలన్నమాట. ఇక్కడ కూడా స్టార్టింగ్ ఒక 1/4 ఇంచ్ మాత్రమే పెట్టాలి, అంతకన్నా ఎక్కువైతే పెట్టకూడదు. అలాగే ఈ డాట్ లెంత్ వచ్చేసరికి మనకి మెయిన్ డాట్ పాయింట్ దగ్గర నుంచి 1.5 లేదా 2 ఇంచుల వరకు కుట్టొచ్చండి. కప్పు మీకు కొంచెం రౌండ్ షేప్లో కావాలి అనుకుంటే 2 ఇంచులు వేయండి. లేదు పాయింట్ వచ్చేలాగా కొంచెం నీట్గా కొంచెం లిఫ్టింగ్లా ఉండాలి అనుకుంటే 1.5 పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే, ఇలా క్రాస్గా వేయాలి. ఓకే, ఇలా మనము 3 డాట్స్ కూడా కుట్టాక ఒకసారి ఎలా వచ్చింది అనేది పై వైపున చూసుకోవాలి. చూడండి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్లు అనేటివి వేయాలన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను 2 ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ చేసేసాను కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూస్తున్నామండి. షేప్ బెల్ట్కి కూడా ఇక్కడ మనము లైనింగ్ అయితే కొలతలతో కట్ చేసేసుకున్నాము. మనకి షేప్ బెల్ట్ అంటే కొంచెం స్టిఫ్గా ఉంటే ఫిట్టింగ్ బాగుంటుంది కదా, దానికోసం వేస్ట్ క్లాత్లు వచ్చేసి ఒక 2 పెడుతున్నానండి నేను. ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్లు అనేవి ఒక 2 తీసేసుకుని దానిపైన మనం మెయిన్గా ఒరిజినల్గా కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని పెట్టేస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ నేను ఎలా పెడుతున్నానో చూడండి. మనము షేప్ బెల్ట్కి ఒక వైపున 3.5 పెట్టి కట్ చేసి చిన్న టక్స్ పెట్టుకున్నాను చూసారా, టక్స్ ఉన్నది నా వైపు ఉండేలాగా పెట్టాను. దానిపైన ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పైకి పెట్టుకోండి. పెట్టి ఈ లేయర్స్ అన్నింటినీ కలుపుతూ ఈ చివరనైతే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఎలా పెడుతున్నానో కూడా చూడండి. అంటే చిన్న చిన్నవి మిస్ అయ్యారనుకోండి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. ఇది కూడా సేమ్ అంతే. ఫస్ట్ ఒక 2 వేస్ట్ లైనింగ్ క్లాత్లు పెట్టేసుకోవాలి. లైనింగ్ అయినా పెట్టచ్చు లేదా వేస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు షేప్ బెల్ట్కి 3.5 ఇంచులు పెట్టి టక్స్ పెట్టాను చూడండి, అది ముందు కుట్టిన షేప్ బెల్ట్కి ఎదురుగా వచ్చేలాగా చూడాలి. ఎదురుగా అంటే పక్క పక్కన అనమాట. అర్థమైంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మర్చిపోయారనుకోండి మీకు ఉక్స్ పట్టి కాగా పట్టి పొడవ తక్కువ అట్లా వస్తుందన్నమాట. దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టి లేయర్స్ అన్నీ కలుపుతూ, అంటే మనం పెట్టిన 4 లేయర్స్ మీద కూడా స్టిచ్ పడాలన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని అయితే పక్కకు పెట్టేస్తున్నాను. పక్కకు పెట్టి ఈ వేస్ట్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో వాటన్నిటి మీద ఇలా ఫోల్డ్ చేసి అదే పక్కకి విడిగా తీసేసి టాప్ స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఓకే, ఇలా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని నీట్గా ఇలా పై వైపుకి ఫోల్డ్ పెట్టి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. కింది వైపు లైనింగ్ అనేది పైకి కనిపించకూడదు అనమాట. ఓకే, ఇంతే. రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలండి. కుట్టిన తర్వాత మనకి కొలతలతో కట్ చేసుకున్నటువంటి లైనింగ్ ఉంది కదా షేప్ బెల్ట్ లైనింగ్, దాని లెవెల్కి వేస్ట్గా ఉన్న ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకుంటే మీకు షేప్ బెల్ట్ కూడా రెడీ అవుతుంది. టక్స్ పాయింట్ అనేది మర్చిపోకుండా టక్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఓకే, ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ షేప్ బెల్ట్లు 2 రెడీ అయిపోయినాయి కదా. టక్స్లు కూడా అలా ఎదురెదురుగా రావాలన్నమాట. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూద్దాము షేప్ బెల్ట్ని. ఇక్కడైతే నేను లోడింగ్ చూపిస్తున్నానండి.
ఫస్ట్ మనము 3.5 ఇంచులు పెట్టి టక్స్ ఇచ్చాను చూడండి, అది ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర రావాలి. ఓకే, షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి, ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి పెట్టేసి షేప్ బెల్ట్కి ఒక్క లేయర్ని విడిగా తీసేసి ఈ మిగతా లేయర్లన్నీ కూడా ఇక్కడ నేను ఫ్రంట్కి అయితే అటాచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ చూడండి, ఫ్రంట్ పార్ట్ కన్నా షేప్ బెల్ట్ ఒక పావించు క్రాస్గా పెట్టాను నేను. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పాదం వైపు అంటే ఇట్లా ఉక్సులు పట్టి కాదా పట్టి ఫ్రంట్ వస్తుంది చూసారు, అటువైపుకి ఫోల్డ్ పెట్టాలన్నమాట. దానిని లాగకుండా కుట్టాలి. లాగారనుకోండి మీకు షేప్ బెల్ట్ జాయింట్లో కూడా ఉగ్గులాగా వస్తుంది, లాగకుండా ఫ్రీగా కుట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ షేప్ బెల్ట్ మీదకి తీసుకురావాలి. అంటే షేప్ బెల్ట్ మనం లోడింగ్ చేస్తున్నాం కదా దానికోసము. ఇప్పుడు ఇందాక మనం విడిగా తీసిన షేప్ బెల్ట్ ఒక లేయర్ ఉంది కదా, దానిని మళ్ళీ ఇలా ఫోల్డ్ పెట్టేసుకుని కరెక్ట్గా మనం ఇందాక కుట్టిన లెవెల్కి పై వైపున కుట్టామనుకోండి, చక్కగా కుట్టు కనిపించకుండా మనకి మొత్తం లోడింగ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా కుట్టాక అక్కడక్కడ టక్స్లు ఇవ్వండి. ఇప్పుడు ఒకవైపు చివరి నుంచి ఈ లోపల ఉన్నటువంటి మనం ఇందాక ఫోల్డ్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దానిని ఇలా కొంచెం లూజ్గా పట్టుకుని తీసామనుకోండి, చాలా ఈజీగా వస్తుందన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్. షేప్ బెల్ట్ కూడా చక్కగా లోడింగ్ అయిపోయింది చూడండి, ఎక్కడ కూడా వేస్ట్ అనేది కనిపించట్లేదు. ఇంతే, ఇదే విధంగా మనం రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా వేసేసుకోవాలి. మీకు సైడ్ ఇలా కొంచెం ఎక్సెస్ ఉంటుంది కదా, అది నీట్గా కట్ చేసేయండి. ఓకే చూడండి, ఇక్కడ వచ్చేసి నేను రెండు ఫ్రంట్ పార్ట్లకి షేప్ బెల్ట్ అయితే వేసేసానండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూస్తున్నాము. ఫస్ట్ మనము ఈ రెండు కుట్టాక ఒకసారి ఇలా చూసుకోండి, రెండు సమానంగా వచ్చిందా లేదా అనేది. ఒకవేళ ఏదైనా కొంచెం పొడవు ఎక్కువగా వచ్చింది అనిపిస్తే లైట్గా కుట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలో కూడా చూసేద్దాము. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి వేస్తున్నానండి. ఉక్స్ పట్టి కోసము 1.5 ఇంచులు వెడల్పు ఉండేలాగా తీసుకోండి. క్లాత్ స్ట్రైట్ పీసే తీసుకోవాలి. పొడవు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవు ఉందో అక్కడ హుక్స్లు పట్టి వేసే దగ్గర ఆ పొడవు అనేది తీసుకోవాలన్నమాట. ఇది కొలతలు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరి సైజుకి ఒక్కోలా వస్తుంది కదా. స్టార్టింగ్గా షేప్ బెల్ట్ కిందకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ పెట్టేసి హుక్స్ పట్టి ఎప్పుడు కూడా ఒరిజినల్ సైడ్ వైపు నుంచే వేయాలి. మళ్ళీ ఇటువైపు నెక్ దగ్గర వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ చేసుకునేలాగా ఉండాలి. ఈ కార్నర్స్ దగ్గర చిన్న క్రాస్ ముక్క కట్ చేసేయండి, అంటే ఒక టక్స్ లాగా అనమాట. ఇప్పుడు హుక్స్ పట్టి క్లాత్ని ఈ విధంగా పక్కకి ఫోల్డ్ పెట్టేసి టాప్ స్టిచ్. ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డ్ వేసేసి లోపల వైపుకి కుట్టేసేయాలన్నమాట. అంటే ఉక్స్ పట్టి అనేది పై వైపుకి కనిపించకూడదు కదా, ఈ చివరి నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఓకే, ఇంతే. హుక్స్ పట్టి కుట్టడం అయితే అయిపోయిందండి. కాజా పట్టి ఎలా కుట్టాలో చూద్దాము. ఓకేనా, చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది వచ్చేసి కాజా పట్టి కోసం తీసుకున్నటువంటి క్లాత్ అండి. దీనికి లైనింగ్ ఒరిజినల్ కూడా వాడుతున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 లేదా 3 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. ఓకే, ఒరిజినల్ సైడ్ ఏమో కిందికి ఉండాలండి ఫ్రంట్ పార్ట్కి, రాంగ్ సైడ్ వైపున మనము ఈ కాజా పట్టీని అయితే అటాచ్ చేస్తున్నాము. నెక్ పార్ట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఇలా కింది వైపుకి వెళ్ళేలాగే చూసుకోవాలి. ఇలా ఓకే, కాజా పట్టి క్లాత్ని ఇలా పక్కకి తీసేసుకుని సేమ్ ఇలా డబల్ ఫోల్డ్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కుట్టిన కుట్టు ఏదైతే ఉంటుందో ఈ కుట్టు వరకు మాత్రమే ఇలా కాజా పట్టిని పెట్టాలండి. కంప్లీట్గా మొత్తానికి ఫోల్డ్ వేయకూడదు. స్టార్టింగ్ రఫ్ చేయండి, కరెక్ట్గా ఫోల్డింగ్ మీద స్టిచ్ పడాలి ఇలా నిలువుగా. అలాగే వీడియో ఎలా ఉందో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి, అంటే వీడియో క్లారిటీ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా క్లియర్గా కావాలి అంటే నేను ట్రై చేస్తాను. ఇలా చివరికి కుట్టాక రఫ్ చేసేసి ఇలా పక్కకి తిప్పి ఒక పాదం వరుసన రెండవ కుట్టు వేయండి. ఇలా ఓకే, ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్లు రెండు కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. షోల్డర్ జాయింట్ చేసి హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాము. చూసారా చక్కగా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తున్నామండి. బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి, ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టుకుని షోల్డర్స్ దగ్గర ఎడ్జెస్ నెక్ పార్ట్ వైపున సమానంగా ఉండేలాగా చూసుకుని ఇలా షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్ పార్ట్ వైపు కుట్టు ఓడకుండా గట్టిగా రఫ్ చేసేసి డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ రెండో షోల్డర్ కూడా అంతే.
ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దామండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్కి ఏ విధంగా కుట్టాలో చూస్తున్నాము. ఫస్ట్ మనము కొలతలతో కట్ చేసుకున్న లైనింగ్ని పక్కన పెట్టేసుకుని రఫ్గా కట్ చేసాం కదా లైనింగ్, దానికైతే పీస్ జాయిన్ చేస్తున్నాం అనమాట. ఏదైతే మనకి తక్కువ పడిందో క్లాత్ అక్కడ పీస్ జాయిన్ చేస్తున్నాను. టాప్ స్టిచ్ కూడా వేయాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ ఉంటుంది కదా మనకి ముందు కట్ చేసుకున్న ఒరిజినల్ లైనింగ్, దానికి కూడా సేమ్ ఇదే విధంగా ఎక్కడైతే క్లాత్ తక్కువ ఉందో అక్కడ పీస్ జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒరిజినల్ క్లాత్ అండి. ఒరిజినల్ క్లాత్కి వచ్చి రెండు వైపులా కూడా మనకి పీస్ జాయింట్ పడుతుందన్నమాట. టాప్ స్టిచ్ ఇంకో వైపును కూడా సేమ్ అండి. జాయింట్లు వేసుకునేటప్పుడు మీరు ఒకసారి గమనించుకోండి, ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకోవాలి. మనం జాయిన్ చేసుకునే పీస్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపు ఉండేలాగా చూసుకున్న తర్వాత మాత్రమే జాయిన్ చేసుకోవాలి. టాప్ స్టిచ్ ఓకే, ఇలా రెడీ చేసుకున్నాం కదా ఒరిజినల్ని. ఇప్పుడు దీనికి మనం రఫ్గా కట్ చేసిన లైనింగ్ ఉంది చూసారు, ఆ లైనింగ్ని కూడా పెట్టేద్దాము. ఒరిజినల్ క్లాత్ జాయింట్లు పై వైపుకి పెట్టుకోండి. లైనింగ్ క్లాత్కి చేసిన ఇప్పుడు రఫ్గా కట్ చేసిన లైనింగ్ జాయింట్స్ కూడా పై వైపుకే పెట్టండి. ఓకే, ఇప్పుడు అన్ని వైపులా కూడా లైనింగ్ని మనము ఒరిజినల్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకుంటున్నాము. అటాచ్ చేశాక ఆ వేస్ట్ ఎక్సెస్ అంతా ఏమీ కట్ చేయాల్సిన పని ఏమీ లేదండి. ఎందుకంటే మనం ఎలాగో కొలతల ప్రకారంగా ఒరిజినల్ లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా, అది కుట్టేశాక దాని లెవెల్కి ఈ ఎక్సెస్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇన్నిసార్లు కట్ చేయాల్సిన పని అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ తీసుకుని దీనికి కూడా పీస్ జాయింట్ పడుతుంది కదా, ఆ పీస్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఓకే, ఇలా కుట్టాక పై వైపున మళ్ళీ టాప్ స్టిచ్. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మనం ఏం చేయాలంటే హ్యాండ్ లైనింగ్ని కరెక్ట్గా మనకి హ్యాండ్ మిడిల్ టక్స్ ఉంటుంది కదా, ఆ మిడిల్ టక్స్ దగ్గరికి ఫోల్డ్ చేసేసుకుని ఏదైతే మనకి జాయింట్ పడని వైపు ఉందో దాని లెవెల్కి ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను మీకు ఒక హ్యాండే చూపిస్తానండి, రెండో హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి మనము నెక్ అంతా పైపింగ్ ఇచ్చాం కాబట్టి హ్యాండ్కి కూడా పైపింగ్ చేసుకోవాలండి. ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పైపింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఒరిజినల్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకుంటున్నాము. మనం చేసిన పైపింగ్ అనేది కింది వైపు ఉండేలాగా పెట్టండి. మిడిల్ టక్స్లు చూసుకోండి మీరు, అన్ని వైపులా సమానంగా చూసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. మనం ఏదైతే పైపింగ్ అటాచ్ చేసామో హ్యాండ్కి అదే స్టిచ్ పైన రావాలన్నమాట, పైపింగ్ పక్కనే ఇలా. ఓకే, కుట్టాక ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేయండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పక్కకు పెట్టేసి ఆ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే ఒక టాప్ స్టిచ్ వేయండి. లైనింగ్ని ఇలా కింది వైపుకి టర్న్ చేసేసి పై వైపున టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా. ఓకే, చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇప్పుడు ఈ చుట్టూ అన్ని వైపులా కూడా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయాలి. చూడండి, ఇక్కడైతే మొత్తం అంతా కూడా నేను వేస్ట్ అంతా కట్ చేసేసాను. మిడిల్ టక్స్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో అక్కడ మళ్ళీ ఒక టక్స్ పెట్టండి కనిపించడం కోసము. చక్కగా వచ్చేసింది. ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసానండి. ఇప్పుడు లోతు ఎలా తీయాలో చూస్తున్నాము. లోతు తీయడం కోసము ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి పెట్టండి, రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ ఏమో కింది వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. హ్యాండ్స్కి ఇక్కడ మిడిల్ టక్స్లో ఉంటాయి కదా, కింది వైపు క్లాత్ పై వైపు క్లాత్కి ఆ టక్స్లు రెండు సమానంగా వచ్చేలాగా పెట్టుకుని ఒక వైపున మాత్రమే మనం లోతు తీసుకుంటాము. ఈ లోతు తీయడం కోసము ఈ కరెక్ట్గా మిడిల్ టక్స్ ఉంటుంది కదా, మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ పెట్టుకోండి. ఈ హ్యాండ్ చివరల దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని రెండింటికి మధ్యలో ఒక మార్క్ పెట్టుకోండి. ఈ మార్క్ దగ్గర లోతు వచ్చేసరికి 3/4 ఇంచ్ ఉండేలాగా తీసుకోవాలి. మిడిల్ టక్స్ దగ్గర పెట్టాను చూసారా, ఇక్కడ మార్క్, ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా డౌన్ చేస్తూ మనం డ్రా చేసిన లోతు ఎక్కడికైతే పెట్టామో ఆ లోతు దగ్గర మాత్రమే కొంచెం లోపలికి పెట్టి మిగతా అంతా కూడా లైట్గా తీయాలన్నమాట. అంటే లోతు మనం కట్ చేసింది తెలియకుండా ఉన్నట్లుగా రావాలి, ఎక్కడ కూడా నొక్కినట్లుగా అలా రాకూడదు. కరెక్ట్ హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఓకే,
లోతు తీసింది గుర్తుండడం కోసం ఒక చిన్న కట్ పెట్టేసుకోండి. లేదా మీరు పెట్టకుండా కుట్టారనుకోండి, మీరు ఒక్కొక్కసారి అది ఫ్రంట్ బ్యాక్కి ఫ్రంట్కి అలాగ మార్చి కుట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేయడం కోసము షోల్డర్ దగ్గర ఇలా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసినది మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోండి. టక్స్ హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీద పెట్టేసుకుని ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే కుట్టాలన్నమాట. బిగినర్స్ అయితే 2-3 సార్లు మామూలు జాకెట్లే కుట్టండి. ఫస్ట్ మీకు కుట్టడం వచ్చింది అనుకోండి, తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట, నేను కూడా కుట్టగలను అని. చివరి వరకు కుట్టాక సేమ్ అదే స్టిచ్ పైన రెండో స్టిచ్ వేస్తూ రావాలి. రెండో స్టిచ్ వేసేటప్పుడు మనకి హ్యాండ్ ఏమో కిందకి వెళ్తుందండి, ఇలా ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది అనమాట. సేమ్ ఇదే స్టిచ్ పైన మళ్ళీ రెండో స్టిచ్ కూడా వేయాలి. ఎక్కడ కూడా క్లాత్ని లాగట్లేదు చూడండి, లాగకూడదు. లాగామనుకోండి మనకి ఆ క్లాత్ సాగిపోయి వేసుకున్నప్పుడు ఉగులుకులుగా వస్తుందన్నమాట. ఫ్రీగా వదలాలి క్లాత్ని. ఓకే, అటు ఇటు కూడా 2 సార్లు కుడితే మనకి డబల్ స్టిచ్ పడిపోతుందండి. కుట్టాక ఒకసారి పై వైపునంతా చూసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా అనేది. రెండో వైపున కూడా సేమ్ అలాగే హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 వైపులా హ్యాండ్ జాయింట్ చేశానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్కి సైడ్ జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్ని కరెక్ట్గా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని పట్టుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత ఒకసారి సైడ్ ఎడ్జెస్ 2 సమానంగా ఉన్నది లేనిది ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి కొంచెం అంటే కొంచెం బ్యాక్ పార్ట్ వస్తుంది, ఒక పావు ఇంచ్ కన్నా తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు దీనిని మనం తగ్గించడం కోసము ఏదైతే మనకి ఎక్కువ వస్తుందో, అంటే బ్యాక్ అయితే బ్యాక్, ఫ్రంట్ అయితే ఫ్రంట్, ఆ చంక దగ్గర లైట్గా కుట్టాలన్నమాట. ఆ చంక జాయింట్ ఉంటుంది చూసారు, అది లైట్గా ఒక స్టిచ్ చేసామనుకోండి, మనకు ఆ ఎక్స్ట్రా వచ్చిన లెంత్ ఏదైతే ఉందో అది కవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే నేను చాలా అంటే చాలా తక్కువ కుట్టాను ఇలా. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేద్దాము. చివరిలో 2 ఇలా సమానంగా పట్టుకుని ఫస్ట్ అయితే ఇలా బాదం కింద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో తీసుకుని దాని హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో, అంటే మనం హ్యాండ్ కొలత ఏం చెక్ చేయలేదు కదా, టేప్ తోటి హ్యాండ్ కట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇలా పెట్టి కట్ చేసాం కదా, కాబట్టి ఇక్కడ కూడా డైరెక్ట్ హ్యాండ్ లూజ్ దగ్గరకు ఒక మార్క్ పెట్టేసుకుని ఆ మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ పక్కన మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. అంటే మార్క్ ఏదైతే పెట్టామో అది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ స్టిచ్ వస్తుంది. ఇప్పుడు మనం కుట్టేటివి పక్కన కుట్టేటటువంటి సైడ్ కుట్లు ఉంటాయి కదా, అవన్నమాట. స్టార్టింగ్ నుంచి ఒకే లెవెల్లో కుట్టాలండి, ఎక్కువ తక్కువ అట్లా కాకుండా ఒకే లెవెల్లో రావాలి. చివరి ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని స్టిచ్ చేయాలి. ఇలా చివరన గట్టిగా రఫ్ చేయండి. ఇప్పుడు మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఎగ్జాక్ట్గా కుట్టాలన్నమాట. స్టార్టింగ్ రఫ్ చేయాలి, చివరన కూడా రఫ్ చేయాలి. ఫిట్టింగ్ స్టిచ్ కూడా వేసాం కదా, ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. పక్కన సైడ్ ఇంకొక స్టిచ్, చివరన గట్టిగా రఫ్ చేయండి. ఇంతే. ఇదే విధంగా మనం రెండో వైపున కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసానండి. స్టిచ్చెస్ ఎప్పుడు కూడా మనకి ఈ విధంగా స్ట్రైట్గా వస్తేనే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చినట్టు. అంటే కొంతమంది బాడీ తీరును బట్టి కొంతమందికి నడుము దగ్గర బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే లోపలికి వస్తుందండి కుట్టు. చూసారా, మనకి పై వైపున చూసినా కూడా ఇలా ఉండాలన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి నీట్గా వచ్చింది మనకు ఆ నెక్ షేప్ కూడా.